Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక దేశ రాజధాని ఢిల్లీలో క్షణానికి పరిస్థితులు దిగజారుతున్నాయి. పోలీసుల తీరుపై విద్యార్థుల్లో కట్టలు తెంచుకొని ఆగ్రహం బయటపడుతోంది. అర్ధరాత్రి కార్నర్ ప్లేస్ లో నీట్ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఆందోళనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దాడికి దిగింది. పోలీసులపైకే తిరగబడ్డారు విద్యార్థులు, అలాగే నిరసనకారులు. ఇక లాఠీలు గుంజుకొని పోలీసులపై దాడికి యత్నం చేశారు విద్యార్థులంతా కూడా. విద్యార్థుల తిరుగుబాటులో పరుగులు పెట్టారు పోలీసులు. ఇక వైరల్ అవుతున్నాయి ప్రతిఘటన వీడియోలన్నీ కూడా. ఒకసారి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద నిన్నటి వాతావరణం ఎలా ఉంది, విద్యార్థులు పోలీసులపై తిరుగుబాటు ఏ విధంగా చేశారు, ఒక్కొక్క పోలీస్ అయితే ఏకంగా తిరుగుబాటు చేసినటువంటి విద్యార్థులపైనే గన్ ఎక్కబెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న చోటు చేసుకుంది. ఒకసారి విజువల్స్ అంతా కూడా ఒకసారి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద విద్యార్థులంతా కూడా దాదాపుగా 2 రోజుల పాటు ఎంతో శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. అక్కడ మనం చూస్తున్నాము ఆల్రెడీ ఒక అధికారి పోలీసు గన్ను కూడా వీళ్ళ యొక్క తిరుగుబాటుతోని ఎక్కుపెట్టినట్టుగా మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. సో విద్యార్థుల పైన గన్ను ఎక్కుపెట్టడం ఏంటి అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా దాదాపు వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం శాంతియుతంగా కూడా అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ డిమాండ్ల కోసము వాళ్ళంతా కూడా అక్కడ ఒక నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి సమయంలో వాళ్ళు ముందు నుంచి కూడా పోలీసులు వీళ్ళని అదుపు చేయడానికి స్టూడెంట్స్ ఎవరిని మళ్ళీ వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, టేర్ గ్యాస్ ప్రయోగించడం ఇదంతా కూడా చూస్తున్నాము. నిన్న లాఠీ చార్జ్ చేశారు, మొన్న లాఠీ చార్జ్ చేశారు. ఇక విద్యార్థులకు కూడా ఓపిక నశించినటువంటి సిచ్యువేషన్ నిన్న ఏకంగా ఏర్పడింది. సో ఒక్కసారిగా ఢిల్లీలో క్షణం ఏం జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్ ఎవరు ఊహించలేనట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం, వాళ్ళ డిమాండ్స్ అంతా కూడా హామీ కేంద్రం నుంచి వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిరసన విరమించబోమని చెప్పేసి వాళ్ళ ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. అలాంటి సమయంలో వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో పోలీసులు వచ్చి కూడా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇంకా విద్యార్థులకు అందరికీ కూడా ఓపిక నశించి ఒక్కసారిగా కూడా విద్యార్థులంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి స్టూడెంట్స్ మీదకి వచ్చి ఒకసారిగా లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్లు ప్రయోగం చేయడంతో 2 రోజుల నుంచి కూడా వాళ్ళు ఓపిక పడ్డారు. స్టూడెంట్స్ లో కూడా చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఒక్కసారిగా తిరుగుబాటు మొదలు పెట్టారు. ఇక పోలీసుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ ప్యాడ్స్ అంతా కూడా తీసుకొని తిరిగి వాళ్ళ మీదకే తిరుగుబాటు చేశారు. ఆ విజువల్స్ అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. మనం అక్కడ చూస్తున్నాము విద్యార్థులంతా కూడా ఒక్కసారి
తిరుగుబాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా దాదాపుగా ఎంతమంది ఉన్నారో మనకు కనిపిస్తానే ఉంది. సో అందరూ కూడా ఒక్కసారిగా పోలీసులపై తిరుగుబాటు చేశారు. సో అందరూ కూడా ఒకసారి మీద పడినటువంటి సిచ్యువేషన్ అంటే చూడండి, మొదలు పెట్టిన వాళ్ళు శాంతియుతంగా అడిగినంత సేపు పోలీసులంతా కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి సిచ్యువేషన్ లో ఇక విద్యార్థులందరికీ కూడా ఓపిక నశించి ఇలా అయితే కుదరదు, మా మీద లాఠీ చార్జ్ చేయడం, మేం గాయాల పాలవ్వడం ఏంటి అని అనుకున్నారేమో. ఆల్ ఆఫ్ సడన్ గా అందరు కూడా ఒక్కసారి తిరుగుబాటు మొదలు పెట్టారు. ఇది పోలీసులపై తిరుగుబాటు అన్నట్టుగా కనిపించట్లేదు, కేంద్రంపై తిరుగుబాటు అన్నట్టుగానే క్లియర్ గా తెలుస్తోంది. సో ఒక్క పోలీస్ మీద మిగిలిన వాళ్ళందరూ కూడా విద్యార్థులంతా కూడా తిరుగుబాటు చేయడం, ప్రొటెక్షన్ ప్యాడ్స్ తో వారిని పట్టుకునేటువంటి నిర్బంధించే విధంగా వాళ్ళు చేశారు. సో ఒక్కసారిగా కూడా పోలీస్ కూడా కింద పడిపోవడం, వాళ్ళు పరుగులు పెడుతున్నారు పోలీసులంతా కూడా. విద్యార్థులు ఒక్కసారికి తిరుగుబాటు చేయడం తోటి పోలీసులంతా కూడా ఒకేసారి రన్ చేస్తూ పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం ఢిల్లీ వాతావరణంలో ఈ రోజు నిన్న గనక చూస్తూ ఉన్నాము. సో మరి రోజు రోజుకు సిచ్యువేషన్ దాటిపోతుంది, క్షణ క్షణం ఏమవుతుంది అనేటువంటి ఉత్కంఠ అందరిలో నెలకొంది. అటు విద్యార్థులు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం, మా డిమాండ్స్ నెరవేర్చే వరకు, మాకు న్యాయబద్ధంగా హామీ ఇచ్చేంత వరకు కూడా మేము విరమింపబోము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ విద్యార్థులందరికీ కూడా అందరూ మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విపక్షాలు కూడా వీరికి నిరసనగా మద్దతు ప్రకటించాయి. అలాగే సోనం వాంగ్చుక్ కూడా ముందు నుంచి దీక్ష చేస్తున్నారు. సో ఇలా ఒక్కొక్కరు విద్యార్థులకు రోజు ఆలస్యమైన కొద్ది, కేంద్రం నుంచి చర్చలు ఆలస్యమైన కొద్ది రోజు కూడా ఇంకొక మద్దతు పెరుగుతుంది. మరి నిన్నటి వరకు అయితే హైదరాబాద్ వరకు వచ్చింది. మరి ఈ రోజు కనుక చూసుకుంటే కేంద్రం దిగొచ్చి స్టూడెంట్స్ కి ఏం కావాలి, ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, సుదీర్ఘంగా చర్చలు జరపాలి, న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి డిమాండ్స్ అంతా కూడా చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా కేంద్రం దిగొస్తుందా, దిగొచ్చి వీళ్ళతోటి శాంతి చర్చలు జరుపుతుందా, అట్లీస్ట్ వీళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందా? ఒకవైపు ఏమో స్టూడెంట్స్ కరాఖండిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. జేపీ నడ్డాతో కూడా జరిగినటువంటి భేటీలో వాళ్ళు వినతి పత్రం అందించారు. ఖచ్చితంగా అందులో కూడా కనిపించింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి. మరి ఆ రాజీనామాకు సంబంధించి మరి కేంద్రం ముందుకు వెళ్తుందా, ఆ దిశగా అడుగులు వేస్తుందా? నరేంద్ర మోదీ ఇప్పుడు వీరిని లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఏంటి? వీళ్ళు ఒక వైపు ఇన్ని రోజులు 2 days నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్ళు ఒక్కసారిగా కూడా తిరుగుబాటు ప్రకటించారు. మరి తిరుగుబాటులో భాగంగా పోలీసులపై కూడా వాళ్ళు ప్రొటెక్షన్ ప్యాడ్స్ తో కూడా తిరుగుబాటు చేస్తుంటే ఒక్కొక్క పోలీసు పరుగులు పెడుతున్నటువంటి వీడియో అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పటికైనా మరి దిగొస్తుందా కేంద్రం, వీళ్ళతోటి న్యాయబద్ధంగా చర్చలు జరుపుతుందా, వీళ్ళు అడిగినటువంటి డిమాండ్లని నెరవేరుస్తుందా, హామీ ఇస్తుందా, ఆ దిశగా అట్లీస్ట్ అడుగులు వేస్తుందా? ఇప్పుడు కనుక మనము ఈ సిచ్యువేషన్ కనుక చూస్తుంటే రోజు క్షణం కూడా సిచ్యువేషన్ మారిపోతా ఉంది. విద్యార్థులు ఇంకా ఉధృతంగా కూడా పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ మనం తిరుగుబాటు చూస్తున్నాం. రేపు ఇంకేమవుతుందో, ఇవాళ ఇంకేమవుతుందో, ఈ క్షణం ఇంకేమవుతుందో అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్రం గనక దిగొచ్చి వీళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్స్ కి గనక హామీ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది.